జై గురుదేవ్. పెద్ద బాల శిక్షలోని పాపపుణ్యముల విశేషము వివరములను తెలుసుకుందాం. ఏ పని చేస్తే పుణ్యం వస్తుంది, ఏ పని చేస్తే పాపం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందు పాపములు. ఏ పని చేస్తే మనకు పాపము కలుగుతుంది? పరులకు కీడు చేయదల్చుట మనసు చేసిన పాపము. పరులను పరుషవాక్యమును పలుకుట నోరు చేసిన పాపము. పరధనమును అపహరించుట చేతులు చేసిన పాపము. పరుల శ్రమమును ఎంచని వారి వద్దకు తిరుగుట కాళ్ళు చేసిన పాపము. పరనింద వినుట చెవులు చేసిన పాపము. ప్రీతి లేని అన్నము తినుట నాలుక చేసిన పాపము. పరస్త్రీలను ఆలింగనము చేయుట దేహము చేసిన పాపము. మరి ఒకసారి ఈ పాపముల గురించి తెలుసుకుందామా? పరులకు కీడు చేయదలుచుట మనసు చేసిన పాపము. పరులను పరుషవాక్యమును పలుకుట నోరు చేసిన పాపము. పరధనమును అపహరించుట చేతులు చేసిన పాపము. పరుల యొక్క శ్రమమును ఎంచకుండా వారి వద్దకు తిరుగుట కాళ్ళు చేసిన పాపము. పరనింద వినుట చెవులు చేసిన పాపము. ప్రీతి లేని అన్నము తినుట నాలుక చేసిన పాపము. పరస్త్రీలను ఆలింగం చేయుట దేహము చేసిన పాపము. కాబట్టి ఈ పాపములను చేయకుండా ఉండుటకు మానవులుగా మనము ప్రయత్నము చేద్దాము. హరి ఓం తత్సత్.